కొంతకాలంగా తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. కేంద్రం తమకు అన్యాయం చేస్తుందని తమిళనాడు ప్రభుత్వం పదే పదే ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రానికి మరోసారి వార్నింగ్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు రాష్ట్రంపై ఢిల్లీ పెత్తనమేంటి అని కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం ఒత్తిడికి తమిళనాడు ప్రభుత్వం ఏ విషయంలోనూ తలొగ్గే ప్రసక్తే లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య గత కొంతకాలంగా పలు అంశాల్లో తీవ్ర వివాదం కొనసాగుతోంది. డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకు లోక్సభ సీట్లు తగ్గే అవకాశం ఉందని తమిళనాడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. డీలిమిటేషన్కు తాము వ్యతిరేకం కాదని చెబుతున్న తమిళనాడు ప్రభుత్వం ఆ ప్రక్రియ ద్వారా తమిళనాడుకు అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చి చెబుతోంది. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్సభ సీట్లు, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు కేటాయిస్తే కేంద్రంపై పోరుకు ఏమాత్రం వెనుకాడబోమని స్టాలిన్ ఇప్పటికే తేల్చి చెప్పారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఇప్పటికే స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మరోవైపు జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని కేంద్రం చెబుతుండగా తాము ఎట్టి పరిస్థితుల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని తమిళనాడు తేల్చి చెప్పింది. అదే సమయంలో హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే తమిళనాడు ఏమాత్రం సహించదని, తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉన్నామని స్టాలిన్ సర్కార్ స్పష్టం చేసింది. కేంద్రం తమిళనాడు ప్రభుత్వాల మధ్య పలు అంశాల్లో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే ఏడాదిలో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతోంది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ పరిపాలనకు లొంగని ప్రత్యేకత తమిళనాడుకు ఉందని, భాషా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం తమిళనాడులో కుదరదని స్టాలిన్ హెచ్చరించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ పార్టీని అధికారం చేపడుతుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపిస్తామని, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని అమిత్ షా తమకు హామీ ఇవ్వగలరా అని స్టాలిన్ ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియతో తమిళనాడుకు సీట్లు తగ్గించమని అమిత్ షా చెప్పగలరా అని స్టాలిన్ అమిత్ షాను నిలదీశారు. ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ప్రజలను కించపరిచేలా మాట్లాడారని, అమిత్ షా సైతం అదే విధమైన వ్యాఖ్యలు చేశారని స్టాలిన్ విమర్శించారు. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం, రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని, ఎవరూ ఎవరికీ సబార్డినేట్ కాదని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేర్కొన్నారని స్టాలిన్ పునరుద్ఘాటించారు. కేంద్రంతో పోరుకు ఏమాత్రం తగ్గకుండా స్టాలిన్ సర్కార్ సై అంటే సై అంటూ ముందుకు వెళుతోంది. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయనుంది. 2026లో తమిళనాడు అన్నాడీఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమిపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలను అవినీతే కలిపిందని స్టాలిన్ విమర్శించారు. అన్నాడీఎంకే బీజేపీ కూటమికి తమిళనాడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తీవ్రస్థాయిలో విమర్శించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం, డీలిమిటేషన్ మొదలైన విషయాలపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రంతో తీవ్రంగా తలపడుతోంది. అంతటితో ఆగకుండా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై స్టాలిన్ సర్కార్ విస్తృతంగా పోరాటం చేస్తోంది. దీనికోసం ఇటీవల స్టాలిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల స్వయం సాధికారత కోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రాల చట్టబద్ధ హక్కులను పరిరక్షించడంతో పాటు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడమే ఈ కమిటీ లక్ష్యమని స్టాలిన్ వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల బలోపేతం చేయడానికి ఈ కమిటీ పరిశోధన చేసి సిఫార్సులు చేస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయంలోనూ అన్యాయం జరగకుండా ఉండేందుకే ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.
మరోవైపు తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా చాలా కాలం పాటు పెండింగ్లో ఉంచుతూ ప్రభుత్వానికి తీవ్ర సమస్యగా మారిన గవర్నర్ ఆర్ఎన్ రవి విషయంలో స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట లభించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి పలు కీలక బిల్లులను పెండింగ్లో ఉంచడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. అదే సమయంలో ఆర్ఎన్ రవి వైఖరిపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలను జత చేయాలని సుప్రీం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. కేంద్రంతో వివాదం నేపథ్యంలో సుప్రీం తీర్పు స్టాలిన్ ప్రభుత్వానికి ఎంతో ఊరట కలిగించినట్టయింది. ఢిల్లీ పెత్తనానికి తాము ఎప్పటికీ అంగీకరించమని, మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా తమిళనాడులో పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కుదరని పని అని కేంద్రానికి స్టాలిన్ మరోసారి వార్నింగ్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.